ఈ పాదయాత్ర 8వ తారీఖు పొద్దున ప్రారంభ సభ ఉద్దానంలో బహిరంగ సభ పెద్ద బహిరంగ సభ జరుగుతోంది. అక్కడ ఉద్దానం వెన్నెల వలస మందసాల్లో ఈ పవర్ ప్రాజెక్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసమని అసలు ఆ ప్రాంతంలో అవసరమే లేనటువంటి కార్గో ఎయిర్పోర్ట్ కోసమని చెప్పి దరిదాపులో 5,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఆదివాసీల భూములు అవన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా అక్కడ పాదయాత్ర బహిరంగ సభలు జరుగుతాయి. తర్వాత అటు నుంచి శృంగవరపు కోట వస్తాం, అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ భూములు అది కూడా తీసుకుంటున్నారు. ఆ భూములకు వ్యతిరేకంగా అక్కడ పాదయాత్ర, అలాగే ఎన్హెచ్ఆర్సీ పిటిషన్లు, ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ బలవంతంగా తీసుకోవటం. అక్కడ ఆ పిటిషన్లు వాళ్ళతో ఎన్హెచ్ఆర్సీకి పంపిస్తాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్హెచ్ఆర్సీ ఆఫీసే లేదు, ఢిల్లీకి పంపించాల్సి వస్తుంది. ప్రభుత్వం కావాలని ఎన్హెచ్ఆర్సీ కమిషనర్ని నియమించటం లేదు. సో ఢిల్లీకి ఈ పిటిషన్లు పంపుతాం. ఆల్రెడీ మేము శృంగవరపు కోటలో పిటిషన్లు పంపితే అక్కడ పోలీసులను వెనక్కి పంపించేశారు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు. ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని. శృంగవరపు కోట అయిన తర్వాత విశాఖపట్నంలో 64 గ్రామాలు 4 ప్రాంతాల్లో ఉన్నాయి. గంట్యాడ, అగనంపూడి, వడ్లపూడి, గంగవరం, ఈ 4 ప్రాంతాల్లోని 64 గ్రామాల్లో పాదయాత్ర, అలాగే విశాఖ ఉక్కులోని నెహ్రూ పార్క్లో బహిరంగ సభ ఉంటుంది. ఇదిగాక అక్కడ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యోద్దేశం ఏంటంటే 35 సంవత్సరాలైన నిర్వాసితులకు ఈరోజు కూడా పరిహారం ఇవ్వలేదు, రెండోది వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, ఆర్ కార్డు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఆ విశాఖ ఉక్కునే అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒకవేళ వాళ్ళు నిజంగా అమ్మాలనుకుంటే నిర్వాసితుల భూములు అవి ప్రభుత్వ భూములు కాదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు లెక్క కట్టి ఇవ్వటానికి కోసమని చెప్పేసి ఈ పాదయాత్ర ముఖ్యోద్దేశం. విశాఖపట్నంలో 4 రోజులు ఉండబోతున్నాం. అక్కడ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా విశాఖపట్నంలో ఉండబోతున్నాం. తర్వాత అదైన తర్వాత పోలవరంలో 16 నుంచి 18 దాకా దేవీపట్నం, పోలవరం, కోనవరం మండలాల్లో పాదయాత్ర. ఇక్కడ ముఖ్యోద్దేశం ఏంటంటే ఆ రోజున విభజన చట్టం ప్రకారము పోలవరము 45 మీటర్లు ఎత్తుకు కట్టాలి. బడ్జెట్ వచ్చేసి ఈ నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారమే 32,000 కోట్లు ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఆ ఎత్తు తగ్గించేసి ఈ 1,00,000 పైచిలకు ఉన్న నిర్వాసితులని 10-12,000 మందికి కుదించి ఆ డబ్బుని ఏదైతే వాళ్ళు 32,000 కోట్లు ఉందో దాన్ని ఒక 8,000 కోట్లతో సరిపెట్టేసి ఆ డబ్బును వేరేగా మళ్లించేసి చేయాలని ఒక కుట్ర చేస్తున్నారు. పాపం వాళ్ళు భూములు ఇచ్చి ఈ రోజుకి కూడా నానాయాతన పడుతున్నారు, చాలా డెసలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడానికి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసుకొని ఇలా పోలవరం డ్యామ్ దగ్గర కూర్చుంటాం. నిర్వాసితుల పరిష్కారం అయితేనే డ్యామ్ కట్టాలి, లేకపోతే కుదరదు. ఇది పోలవరంలో పెట్టుకున్న షెడ్యూల్. ఇదైన తర్వాత కరివేడు ప్రాంతంలో అక్కడ కూడా అన్నీ ఎస్సీ భూములే. అక్కడ కూడా పచ్చటి పంట పొలాలు, ఓ పక్క సముద్రం, రెండో పక్క కాలువ, ఇంకో పక్క చక్కటి పంట పొలాలు, వేరుశనగ పంట అంతా అది లాగేసుకుంటున్నారు. దరిదాపులో 8,500 ఎకరాలు. అక్కడ కూడా మిరియం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర ఉంటుంది. తర్వాత రామాయపేట, అలాగే ఉలవపాడు, ఈ ప్రాంతాల్లో పోర్టు ప్రాజెక్ట్ రిపోర్ట్లో 12 ఎకరాలు కావాల్సిందని చెప్పి ఉంటే వీళ్ళు 20,000 ఎకరాలు లాగేసుకుంటున్నారు జనాల నుంచి. మరి ఎందుకోసం లాక్కుంటున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దాని మీద పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్హెచ్ఆర్సీకి కూడా చెప్పాలి. బలవంతంగా లాక్కుంటున్నారు. ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నా వీళ్ళు పట్టించుకోవటం లేదు, పోలీసుల్ని అడ్డు పెడుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో 3 రోజులు ఉండబోతున్నాము. అదైపోతున్న తర్వాత నెక్స్ట్ 22, 23 తారీఖులకి నంద్యాల చేరుతాం. నంద్యాల రాయలసీమ నీటి హక్కులు, తెలంగాణ వచ్చేసి నీటి హక్కులన్నింటినీ లాక్కుంటున్నాయి. మన రాష్ట్రం నుంచి ఏ ఒక్క నాయకుడు నీటి హక్కుల గురించి మాట్లాడారు. తెలంగాణలో చిన్నపిల్లడు కూడా మాట్లాడతాడు నీటి హక్కులు, నీటి వాటాల గురించి. ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరీ దారుణంగా బనకచెర్లకి నీటి వాటాలు లేవు మీకు అంటాడు. నీటి వాటాలు బనకచెర్లకి లేకపోతే ఎందుకు లేకుండా పోతుంది? గోదావరి జలాలు శబరి మన వాటానే. ప్రాణహిత వాళ్ళు తీసుకున్నారు, ఏ పర్మిషను లేకుండా 5 టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు 312 టీఎంసీలు కట్టారు. కానీ అడగట్లేదే ఈ ప్రభుత్వాలు. అక్కడ రాయలసీమ పరిరక్షణ సమితి బొజ్జా దశరథనారాయణ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది. అలాగే కుందా పరివాహక ప్రాంతంలో కూడా తిరిగి పాదయాత్ర చేసి అక్కడ రైతులకి రావాల్సిన పరిహారాలు ఇప్పించి తర్వాత గన్నవరం వేదవతి గారు ఆవిడ ఆధ్వర్యంలో ఈ రోజుకు కూడా ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వలేదు, వాళ్ళకి పరిహారాలు ఇవ్వలేదు. అలాగే గోడ ఈ రోజుకి కట్టలేదు.
అయినా సరే వాళ్ళు మూర్ఖంగా ఇప్పుడు ఇంకా ఏవేవో చేస్తామంటారు. సో గన్నవరం వచ్చి గన్నవరంలో కూడా ఆ పరిహారాల కోసం అని చెప్పి ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ పిటిషన్లు అట్లాగే ప్రభుత్వానికి పెట్టి ఓ పాదయాత్ర కూడా చేసి ఇవన్నిటికీ ముఖ్యమైనది ప్రతి చోట కూడా సోషల్ మీడియాలో వీళ్ళని ట్రైన్ చేయబోతున్నాం. వీళ్ళ బాధలు ప్రపంచానికి తెలియాలి ముందర. అక్కడక్కడ జరుగుతుంటే ప్రపంచానికి తెలియటం లేదు, ప్రపంచానికి తెలియబరుస్తాము. అయిన తర్వాత విజయవాడలో చివరి బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ నుంచి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక గట్టి, అది వచ్చేసి ఇంకా బహిరంగ సభ ఫైనల్ కాలేదండి, అరౌండ్ 28th అవుతుంది. 28th అవుతుంది అంటే లేపాక్షి నాలెడ్జ్ హడ్డు ఒక మీటింగ్ ఉంటుంది, అది ఇది క్లాష్ అవుతుంది. 28th పెట్టుకోండి టెంటేటివ్గా. 28న విజయవాడలో బహిరంగ సభ. అక్కడి నుంచి ఈ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేయబోతున్నాం. ఇంకా మీరు ఈ భూ సమీకరణ వ్యవహారంలో ఒక్క అడుగు ముందుకేసినా సరే మా చేతిలో కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పిలక మన రాష్ట్రంలో కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈ అంబానీలు అదానీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మోకాళ్ళ మీదకి వస్తుందో ఆ ప్రాంతం తెలుసు. గాడి మోకకెళ్ళి అందరం కూర్చుంటాం, గ్యాస్ దిగ్బంధం చేస్తాం. ఒక్కసారి స్టాక్ మార్కెట్ 1,00,000 కోట్లు పోతుంది. ఖచ్చితంగా ఈ హెచ్చరిక విజయవాడ బహిరంగ సభ నుంచి కేంద్రానికి చేస్తున్నాం. తర్వాత వాళ్ళ ఇష్టం.